అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే నేను చేసే సర్వీస్ బాధ్యతే కాకుండా కుటుంబ బాధ్యత కూడా నా మీద ఉంటుంది కదా. కాబట్టి మీ ముందుకి ఈ రకంగా కుటుంబ బాధ్యతలు ఏముంటాయి అనే విషయాలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఏమంటే ఎప్పుడు నేను సర్వీసే చేస్తాను అన్నట్లుగా దానే చూపించి బిల్డప్ కొట్టాల్సిన అవసరం లేదు. అవునా కదా, మీరేమంటారు? మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇక్కడేమంటే మా మనవడు మనవరాలకి క్రిస్మస్ హాలిడేస్ వచ్చిందనమాట. వాళ్ళ బెంగళూరు నుండి మన పొలంనేరుకి మన ఆశ్రమానికి వచ్చారు. ఇంకా వాళ్ళనైతే ఎక్కడికైనా ట్రిప్ తీసుకెళ్లాలా అని అనిపించింది నాకు. దానికని ఈ విధంగా మా దగ్గరలో మదనపల్లి ఉంటుంది, మదనపల్లి దగ్గర హాస్లీ హిల్స్ అని ఉంటుంది, అక్కడికైతే తీసుకెళ్ళానబ్బా. ఇదిగోండి, ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందాక చూశారు కదా, కొన్ని జంతువులు చూశారన్నమాట. వాటికన్నీ కూడా మేత పెట్టారు. ఆ మేత అయితే వాళ్ళే అక్కడ అమ్ముతారు. అంటే వాటికి ఏం పెట్టాల్సి వస్తుంది, ఏం తింటాయి, అవి ఏం పెట్టచ్చు ఏం పెట్టకూడదు అనేది మనకు తెలియదు కదండి. కాబట్టి వాళ్ళే అమ్ముతారు కాబట్టి వాళ్ళ దగ్గర కొని అక్కడ వాటికి తినిపించాము. బాగా ఇష్టంగా తిన్నాయి. ఏది కూడా మనకు అవగాహన లేకుండా చేయకూడదు అనేది నా అభిప్రాయము. దానికని ఈ మాటలు కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను మన ఆశ్రమం పెట్టకముందు కూడా అంతేనండి. ఆశ్రమం ఇంక మొదలు పెట్టాలా అనే టైంలో ఒక 15-20 ఆశ్రమాలు విజిట్ చేసి ఖర్చు పెట్టుకొని అక్కడికే దూరం ఆశ్రమాలు కూడా విజిట్ చేసి ఆశ్రమం అంటే ఏ రకంగా ఉండాలా, ఎట్లు ఉంటుంది, వృద్ధులతో మనం ఎట్లు ఉండాలా, వాళ్ళకి ఎలాంటి భోజనాలు పెట్టాలా, ఎలాంటి భోజనాలు పెట్టకూడదు, మనం ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు, మనం లేనప్పుడు ఏ రకంగా మాట్లాడతారు, మనం లేనప్పుడు ఉన్నప్పుడు ఒకేలాగా మాట్లాడాలంటే మనం వాళ్ళు ఏ విధంగా చూసుకోవాలా, ఇవన్నీ కూడా గ్రహించి దాని తర్వాత ఆశ్రమం అయితే మొదలుపెట్టాను. ఎందుకంటే అవగాహన ఉండే పని చేస్తే అది 100% సక్సెస్ అవుతుందనేది నా ఉద్దేశం. అవునా కదా. ఇంక ఇక్కడైతే మాత్రము అదిగోండి మా అల్లుళ్ళు, వాళ్ళిద్దరూ అన్నతమ్ముళ్ళే. వాళ్ళకి పెద్ద జంటకి ఒక బాబు, చిన్న జంటకి ఒక పాప అన్నమాట, సాక్షి, వివీన్. ఇంకా అల్లుళ్ళ పేరు గిరీష, అనిల్. సొంత అన్నతమ్ముళ్ళు అనమాట ఈ రకంగా మా అల్లుళ్ళు. ఇంకా అల్లుళ్ళ గురించి పిల్లల గురించి మీకు ఆల్రెడీ చాలా వరకు తెలుసు. కాకపోతే మన ఛానల్ కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి తెలిసిండకపోవచ్చు అన్నట్లుగా కొన్ని మాటలు రిపీటెడ్గా చెప్పాల్సి వస్తుంది కొన్ని వీడియోల్లో. ఎవరూ తప్పుగా భావించద్దండి. నా కుటుంబానికి కూడా టైం స్పెండ్ చేయాలా అనేది నా ఆలోచన. అందుకనే ఈ విధంగా పిల్లలతో కూడా అప్పుడప్పుడు బయట వెళ్ళడము, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వంట వరకు నేను స్వయంగా చేసి పెట్టడము, వాళ్ళని ప్రేమగా పలకరించడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఇంటి గెలిచి రచ్చగెలవాల అంటారు కదా. కాబట్టి ఫస్ట్ ఇంట్లో వాళ్ళ మనసు దోచుకుంటే మళ్ళా మీలాంటి అభిమానుల మనసు కూడా దోచేయచ్చు కదా. దోచేశానే అనుకుంటా. దోచేశానులేండి, మీ మనసులు కూడా దోచేశాను, ఇంట్లో వాళ్ళ మనసులు కూడా దోచేశాను. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఓకేనా.